నమస్తే, వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. వైసీపీ మాజీ మంత్రి, ప్రస్తుత పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తిరుపతిలో మఠం భూములను ఆక్రమించి ఆయన ఇల్లు కట్టుకున్నారు అన్న ఆరోపణల నేపథ్యంలో సర్వే అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులు సర్వే వాళ్ళను రానివ్వట్లేదని అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందని చెప్పి వార్తలైతే విన్నాము. ఈ వివాదం అయితే మరి రోజు రోజుకు ముదురుతుంది. గతంలో కూడా ఈయనపై అటవీ భూములు ఆక్రమించి ఫారెస్ట్ హౌస్ కట్టారు అన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో అసలు మనం చూసుకుంటూ పోతే గత 5 ఏళ్లలో వైసీపీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి కబ్జాలు, ఈ భూ దాహాలను ఏ విధంగా చూడొచ్చు, మరి ఇది ఏ మలుపు తిరిగే అవకాశం ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సార్. సత్యమూర్తి గారు, మనం చూసాం ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో అప్పటి నుంచి కూడా ఈ భూ కబ్జాల అంశాలు రోజుకోటి బయటకు వస్తూ ఉన్నాయి. అసలు ఒకే వ్యక్తి ఇన్ని రకాల భూములను కబ్జా చేయడాన్ని ఎలా చూడొచ్చు? అండ్ మొన్నటి వరకు చూసాం అటవీ భూముల అంశం, ఇప్పుడు చూస్తేనేమో మళ్ళీ మఠం భూములు కూడా ఆక్రమించారు అంటున్నారు. సో ఓవరాల్గా అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాల గురించి మీరేం చెప్తారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ సమాజానికి పట్టిన చీడ పురుగు. ఏ భూమి కనపడితే ఆ భూమిని ఆక్యుపై చేసి ఏం కట్టుకుపోతాడు, ఎక్కడికి కట్టుకుపోతాడు, ఏం చేసుకుంటాడు ఈ భూములన్నీ? పర్యావరణానికి విఘాతం కలిగించడం. ఇప్పుడు ఆ తిరుపతిలో ఆ భూమి ఎందుకు ఇచ్చారో తెలుసా పెద్దవాళ్ళు? ఆ భూమిలో తిరుపతికి యాత్రికులు వస్తారు, వాళ్ళందరూ చక్కగా అక్కడ విశ్రమించడానికి ఆ ల్యాండ్ కావాలి, అందులో ఏదన్నా హిందూ ధార్మిక కార్యక్రమాలు చేయండి అని చెప్పి వాళ్ళు హాతీరామ్జీ మఠము వీళ్ళందరూ కూడా ఈ ల్యాండ్స్ డొనేట్ చేశారు. ఆ ల్యాండ్లు పవిత్రమైన హిందూ ధర్మ కార్యాలకి వాడాల్సిన భూముల్ని ఆక్యుపై చేసి అక్కడ అసలు మరీ దరిద్రం ఏంటంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కట్టాడు. ఇంకేం చెప్పాలి వీళ్ళకి? ఎట్లా చెప్పాలి అంటే చట్టానికి దొరకకుండా వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ మొత్తం అధికార వ్యవస్థ మొత్తాన్ని, అంటే ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఎవరైనా సర్వేకి వస్తానంటే అడ్డుకోవటం, కొట్టడం, లేకపోతే ఫారెస్ట్ ల్యాండ్ అంటే లేదు అది ఫారెస్ట్ ల్యాండ్ కాదు అని బుకాయించటం. నేనే ఒక ఛానల్లో మాట్లాడుతూ ఉంటే వాడు కింద కామెంట్ పెట్టాడండి. వాడు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము, నీ అంతు తేలుతున్నాం, నా అంతు తేలుతట. ఈ పొంగనూరు పుడింగ్ వాళ్ళ అభిమాని వాడు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే నీ అంతు తేలుస్తామని బెదిరిస్తున్నాడు వాడు. అంటే చేసిన పనికి సిగ్గుపడంటారా నాయన? చేసిన పనికి కూడా బెదిరిస్తారా? జర్నలిస్టులు అసలు చెప్తుంటే వాడు కింద కామెంట్లు పెడుతూ ఉన్నాడు. మేము అధికారంలోకి వచ్చి అంటే నువ్వు ఆక్యుపై చేస్తా. అసలు వాడు ఆ కామెంట్ పెట్టిన వాడికి తెలియదు ఏంటంటే వీడు అడ్డం వస్తే వీడిని నరికేస్తాడు ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అది తెలుసుకో. నువ్వు కామెంట్ పెడుతున్నావు వాడి భక్తుడిలాగా, ఒక పెద్ద భక్తుడిలాగా నువ్వేదో కామెంట్ పెడుతున్నావు కదా. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు అడ్డం వచ్చావనుకో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిన్ను కూడా స్పేర్ చేయడు. నువ్వు అనుకుంటున్నావు నేను ప్రథమ అనుచరుడిని అని. ఇన్ని ఎకరాలు కబ్జా పెట్టాడు, ఇన్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు కబ్జా పెట్టాడు కదా. అనుచరులకు ఏదన్నా ఒక ల్యాండ్ అన్న ఇచ్చాడండి? అనుచరులకి ఎక్కడన్నా ఇల్లు కట్టించిన ఎవరన్నా చెప్పారా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాకు ఇల్లు కట్టించాడని ఎవరన్నా చెప్పారా? వర్కర్స్ కోసం ఆయన గెస్ట్ హౌస్ కట్టిస్తే మీరేం సార్? అంటే దొంగ దొరికిన తర్వాత ఇది వర్కర్ల కోసం అని చెప్పాడు. వర్కర్లు ఎవరన్నా ఉంటారు అక్కడ? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారం కోల్పోయిన తర్వాతే ఇన్ని దౌర్జన్యాలు చేస్తున్నాడు అంటే ఇంకా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని దౌర్జన్యాలు చేశాడో మీరు ఆలోచించుకోండి. ఈ బుగ్గమఠం భూముల్ని ఆక్యుపై చేసి వందల కోట్ల రూపాయల ఆస్తుల్ని ఆక్యుపై చేసుకోవటం ఏంటి? అందులో మున్సిపాలిటీ డబ్బులతోటి రోడ్డు వేసుకోవటం ఏంటి? మున్సిపాలిటీ డబ్బులు సస్తున్నావా? డబ్బులు లేక రోడ్డు నీ సొంత డబ్బులు పెట్టన్నా వేసుకోవచ్చు కదా. అది కూడా మున్సిపాలిటీ డబ్బులు పెట్టే. అంటే ప్రభుత్వం మీద పడి బతకటం. అధికారంలో ఉన్నప్పుడు ఇంత వ్యవస్థల్ని దుర్మార్గంగా వాడుకొని ఈ రోజుకి కూడా వాళ్ళ పట్టు పోవట్లేదు అంటే
ఈ అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి అని ఒక పెద్ద అభ్యుదయవాది ఒక ఆయన ఉన్నాడు. మరి మఠం భూముల్ని నీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్యుపై చేస్తే వచ్చి పోరాటం చేయి. మఠం భూముల్ని ఆవులు చనిపోయినాయని పెద్ద గోల్ చేసావు కదా. హిందూ ధర్మ పరిరక్షకుడు నువ్వు, నీ బాసు హిందూ ధర్మ పరిరక్షకులు కదా. మరి బొగ్గమఠం భూములు ఎందుకు ఆక్యుపై చేసావు? ఆక్యుపై చేసిన వాడి మీద నువ్వెందుకు తిరుగుబాటు చేయవు? నువ్వు ప్రశ్నించు. ఏం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నువ్వు బొగ్గమఠం హిందువుల భూముల్ని, హిందువులకు ఉపయోగపడాల్సిన భూముల్ని నువ్వు ఎట్టా ఆక్యుపై చేస్తావని అడుగు. ఈ భూమన కరుణాకర్ రెడ్డి, అచ్చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ అడగాలి కదా. అంటే వాళ్ళకు కూడా వాటా ఉందిలే ఇందులో, వాళ్ళకు కూడా ఇందులో మొత్తం అందరూ కలిసే ఉంటారు. వాళ్ళేమి దొంగలు విడివిడిగా దొంగతనం చేసే దొంగలు కాదు వీళ్ళు, తోడు దొంగలు. అందుకని ఇక్కడ ఈ బొగ్గమఠం భూములకి సంబంధించి ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ స్థానికంగా ఉండే అధికారులు వాళ్ళు పనిచేయటానికి ఏదన్నా భయపడుతూ ఉంటే మీకు స్పెషల్ ఆఫీసర్లను పెట్టైనా సరే చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈ బొగ్గమఠం భూముల నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వెళ్ళగొట్టాలి అక్కడి నుంచి. మొత్తం అది కేసు ప్రూవ్ చేసి అక్కడి నుంచి వెళ్ళగొట్టాలి. అక్కడ ఆ ఫారెస్ట్ ల్యాండ్స్ నుంచి కూడా అది చాలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చాలా సీరియస్గానే తీసుకున్నాడు. దాని మీద అక్కడి నుంచి ఫారెస్ట్ ల్యాండ్స్ ఎంత దారుణం అమ్మా. వన్యప్రాణులు ఫ్రీగా తిరగాల్సిన చోట ముళ్ళ కంచెలేసి వన్యప్రాణులకి అడ్డంకులు సృష్టిస్తున్నాడు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మొత్తం అడవులన్నీ ఆక్యుపై చేసి. ఇవన్నీ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి. సీరియస్గా తీసుకోవటమే కాకుండా సిన్సియర్గా, అంటే రెవెన్యూ డిపార్ట్మెంటు లేకపోతే పోలీసు డిపార్ట్మెంటు, ఈ 2 డిపార్ట్మెంట్లలో అక్కడ ఈ కేసులు పరిశోధించడానికి మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉండే ఆఫీసర్లని సెలెక్ట్ చేసి పంపించాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉన్నది. లేకపోతే ఈ అనకొండలు, భూములు దోచే ఈ అనకొండల్ని పట్టుకోవటం, కంట్రోల్ చేయటం కష్టం అవుతుంది. సార్, డివిఎస్ గారు గతంలో కూడా అటవీ భూములు కబ్జా చేశారని ఆయన పైన ఆరోపణలు వస్తే ఆయన ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు మీద విరుచుకుపడ్డారు. ఆ తర్వాత మనం చూసాం మదనపల్లిలో ఫైల్స్ తగలబడిన విషయంలో మాధవరెడ్డిని అరెస్ట్ చేస్తే పెద్దిరెడ్డి టార్గెట్గానే మాధవరెడ్డిని అరెస్ట్ చేశారని చెప్పి ప్రచారం చేయటం. ఇప్పుడు మఠం భూములు ఆక్రమించారని డైరెక్ట్గా అధికారులు వెళ్తే వాళ్ళని అసలు అడ్డుకోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ల్యాండ్ మాఫియా డాన్ తండ్రి, లిక్కర్ మాఫియా డాన్ కొడుక. ఇప్పుడు లిక్కర్ మాఫియాలో వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ అంటున్నారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంపీ రాజంపేట, అసలు ఆయన బెయిల్కి కూడా వెళ్ళాడు. ఆ బెయిల్ అది తిరస్కరించబడింది. హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్ళినట్టున్నాడు. అసలు అతను పక్కన పెట్టినట్టున్నారు. ఒక 2 వారాల్లో ఏదో అతనికి కొద్దిగా ఊరట లభించినట్టుంది. ఇవాళ రేపో మద్యం మాఫియాలో మిథున్ రెడ్డి అరెస్ట్ తప్పదంటున్నారు. ఇప్పుడు తండ్రి ల్యాండ్ మాఫియానా? మీరు చెప్తున్న ఇవన్నీ వివరాలు చూస్తుంటే, మీడియా కథనాలు వింటుంటే, అటు దేవాదాయ భూములు, ఇటు మఠం భూములు, అటు అసైన్డ్ ల్యాండ్, అటవీ భూములు, అసలు ఏ భూమి వదిలేశారు? అంటే భూమి కనిపిస్తే గద్దలాగా వాలిపోవడమేనా? ఇప్పుడు బుగ్గమఠం భూములు అదేంటి అసలు? సత్యమూర్తి గారు ఇందాక చెప్పారు, అది ఒక హిందూ ధర్మ పరిరక్షణ కోసం అక్కడ శ్రీవారి భక్తులు వచ్చేవాళ్ళు, వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే వాళ్ళకి అక్కడ విశ్రాంతి, భోజన వసతి అవి కల్పించడానికి ఇచ్చిన భూములు. బుగ్గమఠం ఏర్పడిందే దానికోసం. అట్లాంటిది ఒక 125 ఎకరాల్లో ఏమి ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది? మొత్తం కబ్జా అయినా. అంటే 125 ఎకరాల్లో ఒక 2 సార్లు ఏదో వేలం వేశారన్నారు అప్పట్లో, ఎప్పుడో ఒక 50 ఏళ్ల క్రితం. ఒక 75 ఎకరాలు ఏమో వేలం వేశారు. తర్వాత ఒక 25 ఎకరాలు వేశారు. ఇంకేదో మిగిలింది ఎంత? 23 ఎకరాలు మిగులుతుంది. ఆ 23 ఎకరాల్లో కూడా చివరికి మిగిలింది బుగ్గమఠానికి 38 సెంట్లు అంటాడు. ఎక్కడ 123 ఎకరాలు, ఎక్కడ 38 సెంట్లు? అంటే ఇతను ఎవరు? మాజీ మంత్రి. ఇతను సుదీర్ఘకాలం శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నువ్వు 4 ఎకరాలు నువ్వే ఆక్రమించావు. ఇప్పుడు ఈరోజు ఇచ్చాడు వివరణ. ఏమని? వస్తున్న ఆరోపణల మీద అసలు ఈ భూములు నావి కాదు, మా తమ్ముడు కొనుగోలు చేశాడని చెప్తున్నారు కదా ఆయన. మీ తమ్ముడా లేకపోతే వేరే వాళ్ళ తమ్ముడా? తమ్ముడు తనాడైనా ధర్మం చెప్పాలి కదా. నువ్వు పెద్ద ప్రజాప్రతినిధివి కదా.
నీ తమ్ముడు ఎలా కొంటాడు? ఇప్పుడు నువ్వు అక్కడ ఎందుకు ఉంటున్నావు? ఇప్పుడు ఆ బిల్డింగ్లో నివాసం ఉంటుంది తమ్ముడా నువ్వా? ఆ పక్కన ఇందాక గుడి కూడా కట్టాడు అంటున్నారు. ఆ గుడిలో గుడి గోశాల. అరే అసలు గోశాల గుడి అంటే ఏంటి? అది కడితే ఆయన ఇల్లు సేఫ్ అని, ఆ భూమి జోలికి ప్రభుత్వం రాదని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కట్టాలంటే మఠం భూముల, అటవీ భూముల, ఎలా చూడాలో వీడిని? అసలు ఇది ఒక భూ బకాసురులుగా మారారు. ఇప్పుడు 4 ఎకరాలు కబ్జా చేశారు, కొన్నామని చెప్తారు. ఒక 3 ఎకరాలు కలిపేసుకున్నారు. అసలు రోడ్డు కూడా మింగేశారు. ఆ రోడ్డు వేయించింది కూడా ఏది? మున్సిపాలిటీ డబ్బులతో. తిరుపతి జనం కోసం రోడ్డు వేపిస్తున్నానన్నావు, మళ్ళీ ఆ రోడ్డు గేట్లు పెట్టి జనాన్ని రాకుండా చేసావు. అసలు ఎంత క్లాసికల్గా జరిగింది అవినీతి కూడా. దీన్ని ఎలా చూడాలి? ఇంట్లో కూడా అవినీతి చేయొచ్చా అనేది అసలు ఇది ఒక పెద్ద నేర్చుకోవాలా. రాబోయే అవినీతి పరులంతా వీళ్ళని ఒక పాఠ్యాంశంగా చేసుకొని నేర్చుకోవాలి. మీరు అన్నారు ఏంటది మంగళంపేట అడవుల, మంగళంపేట అడవుల్లో 75 ఎకరాలు కబ్జా, చుట్టూ అడవి, మధ్యలో పట్టాభూమి ఎలా వచ్చిందండి? అసలు చుట్టూ దట్టమైన అడవి, మధ్యలో 75 ఎకరాలు మాత్రం ఈయనకి పట్టా పుట్టించారు. అక్కడ ఒక ప్యాలెస్ కట్టాడు, అక్కడ ఒక గోశాల కూడా పెట్టాడు. గోశాల వీళ్ళందరికీ గోశాల ఒకటి పెడితే పడి ఉంటుందిలే ఎవరికన్నా అందరికి చెప్పుకోవడానికి వీలు. అంటే భూమన కరుణాకర్ రెడ్డికి ఒక గోశాల, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంగళంపేట అడవుల్లో ఒక గోశాల, బుగ్గమఠం భూముల్లో ఒక గోశాల, వైవి సుబ్బారెడ్డికి ఒక గోశాల, జగన్మోహన్ రెడ్డికి కూడా తాడికొండ ప్యాలెస్లో గోశాల. వీళ్ళు చేసింది ఏంటంటే వెంకటేశ్వర స్వామికి యానిమల్ ఫ్యాట్ అమ్మటం. చేసే పనులు ఇట్లుంటాయి. తిరుపతి లడ్డు మహాప్రసాదం. అంటే ఎన్ని పాపాలకు పాల్పడ్డారు, ఎన్ని అపచారాలు చేశారు, అసలు ఎన్ని దుర్మార్గాలు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి అసలు ఇదంతా ఒక పెద్దిరెడ్డి బ్రదర్స్ అన్నమాట. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కొడుకు ఇతనికి. ఇప్పుడు మనం చూసాం ఒక 14 మండలాల్లో 20,000 ఎకరాలు అక్రమ రిజిస్ట్రేషన్లు అంట. అదే మదనపల్లి, మీరు అన్నది ఆ మదనపల్లి ఫైల్సా మదనపల్లి ఫైల్స్ తగలబెట్టిన కేసులో 2 ఆర్డీఓలు సస్పెండ్ అయ్యారు. అరే అసలు మీరు మొత్తం ఆ పీలేరు, లేకపోతే పుంగనూరు, తంబళ్ళపల్లి, పలమనేరు 4 నియోజకవర్గాల్లో 20,000 ఎకరాలు మీరు కబ్జా చేశారంటే, చుట్టూ ప్రభుత్వ భూమి అండి, రేణుగుంట విమానాశ్రయం పక్కన, మధ్యలో పట్టాభు ఎవరికి? మేడంకి, పెద్దిరెడ్డి మేడంకి. మేడం అంటే మళ్ళీ నువ్వు భారతీయ మేడం అనుకునేవు. పెద్దిరెడ్డి స్వర్ణలత మేడంలే, అందరూ మేడంలే. పెద్దిరెడ్డి స్వర్ణలత పేరు మీద అక్కడ పట్టాభూమి ఎలా వచ్చింది? దాని చుట్టూ మరి ప్రభుత్వ భూమిగా ఉంది. అంటే ప్రభుత్వ భూమికి పట్టా పుట్టించడంలో డాక్టరేట్, అటవీ భూమికి పట్టా పుట్టించడంలో డాక్టరేట్లు అన్నమాట వీళ్ళు. అసలు ఇప్పుడు ఈ మఠం భూములు ఎంత ఖరీదన్నారు? కొన్ని 100 కోట్లు ఈ బుగ్గ మఠం భూములు. ఎందుకు ఇచ్చారు అవి? ఎవరో చంద్రగిరి రాజులు దానం చేసిన భూములు. ఆ భూములు ఫలానా హైందవ ధర్మ పరిరక్షణ కోసం ఉపయోగించమని ఇస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇదేనా వైసీపీ జగన్మోహన్ రెడ్డి చెప్పే హైందవ ధర్మం? అరే ఎంత భూములు కావాలి వీళ్ళకి? ఎవడు చచ్చిపోతే వీళ్ళకి 6 అడుగులే, 60 ఎకరాల్లో ఏమైనా పూడ్చిపెడతారా? సార్ ఒక భూముల కబ్జానే కాదు సార్, అసలు ఆ మండలంలోకి, ఆ జిల్లాలోకి ఎవరిని కూడా ప్రవేశించనీయకుండా చేసిన పరిస్థితులు కూడా మనం చూసాము. ఎంత వ్యతిరేకత ఉందో ప్రభుత్వం మారగానే మిథున్ రెడ్డి గారిని కూడా ఊర్లోకి రానివ్వకుండా ప్రజలు వెళ్ళి వాళ్ళ ఇంటి మీద దాడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇంత జరుగుతుంటే ఆయనకు అంత వ్యతిరేకత కనిపిస్తోంది, ఇన్ని కబ్జాలు కళ్ళ ముందు కనిపిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సిల్లీగా కొట్టిపారేయటం. అంటే ఎక్కడో కాలేజీలో పెద్దిరెడ్డి గారు, చంద్రబాబు గారు చదువుకున్నారు, అప్పుడు పెద్దిరెడ్డి గారి మీద కోపం ఉండడం వల్ల ఇప్పుడు కావాలని చెప్పి ఈ కేసులు ఆయన పైన పెడుతున్నారు అని చెప్పి సిల్లీగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాలంటే అదొక పెద్ద కథ. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎప్పుడు చదివాడు, చంద్రబాబు నాయుడు ఎప్పుడు చదివాడు, ఆ డేట్లు ఏమన్నా తెలుసా? ఆ విషయాలు తెలుసా? అసలు అప్పుడు నువ్వు పుట్టావా? అసలు అప్పటికి ఈయన పుట్టలా, జగన్మోహన్ రెడ్డి పుట్టాడా? ప్రతిసారి వచ్చి ఇప్పటికి 2 సార్లు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి.
2 టైమ్స్ చెప్పాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చంద్రబాబు నాయుడికి యూనివర్సిటీలో గొడవ ఉంది అని చెప్తాడు. నీకు యూనివర్సిటీలో గొడవ ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంతకు ముందరే మంత్రి, అతను మంత్రి కావడానికి ముందరే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. మరి వాళ్ళు కక్ష తీర్చుకోవడానికి టైం లేదు, ఇప్పుడే వచ్చింది టైము. అంటే ఈ రహస్యం జగన్మోహన్ రెడ్డి నాన్నకు తెలియదా? వాళ్ళ నాన్నకు తెలియదు. రాజశేఖర్ నోడ్డు అమ్మటే ఈ మాట రాలే. ఎప్పుడు రాలా, ఎప్పుడు అంటే తనకు తెలియదు. రాజశేఖర్ రెడ్డి టైంలో కూడా ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే చెప్పు కింద తేలిలాగా పడుండేవాడు. ఇతన్ని డీసీసీ అధ్యక్షుడిగా చేయటానికి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా చేయాలంటే వెళ్ళి ఆ కిరణ్ కుమార్ రెడ్డితో చెప్తే అప్పుడు నేను చూస్తానని చెప్పి రాజశేఖర్ రెడ్డి చెబితే ఈ పెద్దిరెడ్డి పుడింగి ఇప్పుడు వచ్చి వేల ఎకరాల భూములు ఆక్యుపై చేసి నాకు తిరుగులేదు, నేను అసలు ఒక నిరంకుశుణ్ణి అని చెప్తున్న ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కిరణ్ కుమార్ రెడ్డి పాదాల దగ్గర కూర్చున్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి సోఫాలో కూర్చుంటే కాళ్ళ మీద కాలేసుకొని ఆ కాళ్ళ దగ్గర కూర్చున్నాడు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కూర్చొని అయ్యా నాకు పర్మిషన్ ఇవ్వు, నాకు చెప్పు, నువ్వు చెప్తే కానీ రాజశేఖర్ రెడ్డి నాకు పదవి ఇవ్వను అంటున్నాడు, నువ్వు చెప్పు అని చెప్పి ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో కిరణ్ కుమార్ రెడ్డిని బతిలాడుకుంటే తిరుగుతున్నాడులే ఏదో చేద్దామని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి సార్ రాజశేఖర్ ఇవ్వు అంటే అప్పుడు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యాడు ఈ పొంగనూరు పుడింగి. అంటే బతిలాడుకొని పదవి తెచ్చుకున్న ఈ వ్యక్తి తర్వాత మంత్రి అయ్యి ఆ తర్వాత ఇప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో మంత్రిగా ఉన్నప్పుడే కొన్ని కార్యక్రమాలు చేశాడు. అవి అప్పుడు ఇంత వెలుగులోకి రాలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమైంది అంటే జగన్మోహన్ రెడ్డి అన్న మరి ఎట దోసుకుందామే అంటే కొత్త ఐడియాలు ఇచ్చేస్తే మరి నీకు నాకు మరి 50-50 అంటే నో ప్రాబ్లం, ఈ వీళ్ళ సొమ్మ వాళ్ళ సొమ్మ. అందుకని మొత్తం ఈ అగ్రిమెంట్లు చేసుకొని మొత్తం దోచుకోవటం, దోపిడీ, భూములు ఇన్ని. ఇందాక డివిఎస్ గారు అన్నట్టు చచ్చిపోతే కరెక్ట్గా 3/6లో పాతి పెడతారు. పాతి పెడితే తగలబెడితే అసలు అది కూడా అక్కర్లేదు. అటువంటి ఈ జీవితానికి ఇన్ని వందల ఎకరాలు భూములు, వేల ఎకరాలు. అసలు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళందరూ కూడా అక్కడ ఒక రిజర్వాయర్ కట్టిస్తానని చెప్పి రైతుల దగ్గర నుంచి భూములు సేకరించి ఆ భూములకి కాంపన్సేషన్ ఇవ్వాలి అంటే 5 లక్షలు కాదయా, మరీ అన్యాయమయ్యా 5 లక్షలు అంటే మళ్ళీ ఈసారి నాకు ఓటేయండి, నన్ను గెలిపించండి, మీకు ఎకరానికి 10 లక్షలు ఇప్పిస్తానని చెప్పి దొంగ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు చూసారా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వస్తే ఆ నియోజకవర్గంలో తరిమి కొట్టారని, ఆ రైతులే వచ్చి నువ్వు గెలిస్తే మాకు 10 లక్షలు ఇప్పిస్తా అన్నావు, నువ్వు ఏవి కనీసం 5 లక్షలు కూడా ఏవి అని చెప్పి అడగటానికి వచ్చారు. వస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ఉంటుంది కదా, తెలుగుదేశం గూండాలు అటాక్ చేశారని. నీకన్నా పెద్ద గూండాలు ఎవరు ఉంటారు అక్కడ? పొంగనూరులో నీకన్నా ఎక్కువ పెద్ద గూండాలు ఎక్కడ ఉంటారు? ఎక్కడి నుంచి వస్తారు? నువ్వే కదా మొత్తం చేస్తున్నది. అంటే ఒక దుష్ప్రచారాన్ని చేసుకుంటూ అపోజిషన్ పార్టీస్ అక్కడ లేకుండా చేసుకుంటూ, అంటే అపోజిషన్ అంటే మామూలు స్టేట్ లెవెల్లో కాదు, పొంగనూరు కాన్స్టిట్యున్సీలో అతనికి ఎదురు నిలిచేవాళ్ళు లేకుండా అక్కడ పొంగనూరు నియోజకవర్గంలో రామచంద్ర యాదవ్ అనే ఒక ఆయన పోరాటం చేస్తే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అతన్ని ఎన్నిసార్లు అతని మీద దాడి చేశారు, ఎన్నిసార్లు అటెంప్ట్ మర్డర్లు చేశారు. అతనికి కూడా కొంచెం ఆర్థికంగా కొంచెం ఉన్న మనిషి కాబట్టి తట్టుకోగలిగాడు. అమిత్ షా కాపాడాడు. అటువంటి అంటే ఒక నేరపూరిత రాజకీయాలు చేసే వ్యక్తులు సమాజానికి భారం వీళ్ళందరూ కూడా. ఆయన వేసినటువంటి అఫిడవిట్ ద్వారానే కదా, ఆయనే కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అఫిడవిట్ గురించి కూడా బయటపెట్టింది అప్పుడు.
రైట్ సార్. ఇప్పుడు ఈ సర్వే మఠం భూముల సర్వే ఏదైతే ఉందో దీనికి ఇప్పటికే పెద్దిరెడ్డి గారికి కాకుండా ఇంకో నలుగురికి నోటీసులు ఇచ్చారని, చాలాసార్లు సర్వే కూడా వాయిదా పడింది అంటున్నారు. ఇప్పుడు సర్వే అధికారుల తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి. సో మనం చూసాం మదనపల్లి ఫైల్స్ తగలబడినప్పుడు కూడా మనం చూసాం కొంతమంది అధికారులు సపోర్ట్ చేసిన నేపథ్యంలో ఆ ఫైల్స్ని ఉద్దేశపూర్వకంగానే తగలబెట్టారు అని చెప్పి. సో ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పటికీ అధికారుల్లో వీళ్ళ మోల్స్ కంటిన్యూ అవుతున్నాయా? వీళ్ళు ఇంకా కోవర్టులుగా పనిచేస్తున్నారు అధికారుల్లో కొంతమంది. అటు ఎండోమెంట్ కావచ్చు, ఇటు సర్వే కావచ్చు. ఎందుకంత భయపడుతున్నారు? ఒకవేళ నిజంగా మీకు భయమే ఉంటే మీరు ఎందుకని బందోబస్తు అడగలేదు? పోలీస్ సెక్యూరిటీతో ఎందుకు వెళ్ళలేకపోయారు? ఇవాళ వచ్చినటువంటి ఆ మీడియా చూస్తే మనం ఏంటి ఒక్కొక్కటి కూడా భయపడుతున్నట్టుగా రోడ్డు మీదే వీళ్ళు ఉండటం, గేటు దాటి లోపలికి వెళ్ళకపోవటం, మీడియా ప్రతినిధులు వాళ్ళని అడిగినా కూడా ముందుకు వెళ్ళకపోవటం, ఒక భయం కనపడుతుంది. అంటే అటు చిత్తూరు జిల్లాలో, తిరుపతిలో మొత్తం ఒక భయోత్పాత వాతావరణాన్ని ఇతను సృష్టించాడు. ఇవాళ ఆ భయం నుంచి చిత్తూరు జిల్లాని విముక్తం చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉంది, ముఖ్యమంత్రి చంద్రబాబు పైన ఉందన్నమాట. ఇప్పుడు ఒక బుగ్గమఠం భూములే కాదు, సత్యమూర్తి గారు ఇందాక ఇంట్లో మనకి బిగినింగ్లో చెప్పారు, హతీరామ్జీ మఠం భూములు. అరే దగ్గర అవి 700 ఎకరాలు ఏమో ఉండే, మొత్తం 600 ఎకరాలు కబ్జా చేసేసారు ఆ హతీరామ్జీ మఠం భూములు. అతను హతీరామ్ బాబా. అంటే అటు తిరుపతి, తిరుమలలోనే ఇన్ని భూ కబ్జాలకు వీళ్ళు పాల్పడ్డారంటే అసలు అది ఒక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో వీళ్ళు తగినాళ్ళేనా? ఈ భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ఇవాళ తిరుపతికి పట్టిన చీడగా పీడగా చూడాలి. వీళ్ళను వదులుచుకోవాలి. ఇవాళ ల్యాండ్ మాఫియా ఏది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మనం చూసాం అతనేంటి లిక్కర్ మాఫియా మిథున్ రెడ్డి డిస్టిలరీలు కబ్జా చేశాడంట. ఎస్పీవై రెడ్డి ఆ డిస్టిలరీ, ఇవాళ సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి అప్రూవర్గా మారి ఏ సందర్భంలో ఏ విధంగా భయపడి వాళ్ళకి డిస్టిలరీ అప్పచెప్పాడు, బయట పెడితే మొత్తం బయటకు వస్తుందన్నమాట. అంటే రోజుకు 2 కోట్లు వసూలు చేయించాడని, ఒక హవాలా నెట్వర్క్ నిర్మించాడని. వీళ్ళంతా ఒట్టి పాత్రధారులే. ఎవరు? ఇటు సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, లేకపోతే కసిరెడ్డి రాజు కావచ్చు. ఈ హవాలా నెట్వర్క్ ఎవరు? ఇప్పుడు దిలీప్ను ఎవరన్నా పట్టుకొచ్చారు, చాణక్య రాజు. వీళ్ళంతా ఏంటి? పేయింగ్ రాస్కెల్స్ అన్నమాట. అంటే ఇక్కడ అసలు మూల స్తంభం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. ఇవాళ అతన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి లిక్కర్ మాఫియా మొత్తం నడిపాడు. దానికి విజయసాయిరెడ్డి మొత్తం బయటపెట్టాడు లిక్కర్ మాఫియా. అప్పుడు ఈ ల్యాండ్ మాఫియా భరతం పెట్టాలి. ఇతను 75 ఎకరాలు మంగళంపేట అడవుల్లో ఇతను కబ్జా చేసి ఇతను అక్కడ ఎస్టేట్, పెద్దిరెడ్డి ఎస్టేట్ నిర్మించుకుంటే, సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడ కడప జిల్లాలో ఏదో సీకే దిన్నె మండలంలో 135 ఎకరాలంట. సజ్జల దివాకర్ రెడ్డి, లేకపోతే సజ్జల సందీప్ రెడ్డి. అసలు ఏంటి వీళ్ళు? అసలు జగన్మోహన్ రెడ్డి నువ్వు చూసావు, సరస్వతి పవర్ మన దాచేపల్లి దగ్గర పల్నాడులో, అది 900 ఎకరాలు ఎంతో ఉంటే మొన్న పవన్ కళ్యాణ్ దాని మీద ఎంక్వైరీకి ఆదేశిస్తే 28 ఎకరాల అటవీ భూమి. వాగులు చెరువులు కబ్జా పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి దాచేపల్లిలో. మొత్తం అంత వాగులు ఉంటాయి అక్కడ, ఆ వాగులు కూడా కబ్జా పెట్టారు. అంటే గుడిని మింగేవాడు ఒకడైతే గుడిలో లింగాన్ని కూడా మింగేవాడు ఒకడు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అప్పుడు ఏంటంటే ఇడుపులపాయ ఎస్టేట్ ఉండేది. ఇడుపులపాయ ఎస్టేట్ వాళ్ళ నాన్న రాజారెడ్డి 1000 ఎకరాలు దగ్గర అదేంటి మా నాన్న నాకు తెలియకుండా కొన్నాడు 600 ఎకరాలు. అది అసైన్డ్ ల్యాండ్ అని మాకు తెలియ కొన్నాడు. మా నాన్న అంతా చదువుకున్నాడు కాదన్నట్టుగా బిల్డప్ ఇచ్చాడు. ఈ 610 ఎకరాలు నేను ఇచ్చేస్తున్నా అని అసెంబ్లీలో ప్రకటించాడు. ఇచ్చాడా? ఎవరికి ఇచ్చాడు? ఇప్పటికీ అవి వదిలారా? అసలు ఆ మొత్తం ఇడుపులపాయ ఎస్టేట్లో ఎన్ని అటవీ భూములు ఉన్నాయి? మన సత్యమూర్తి గారు చెప్పినట్టుగా ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని కొండలు గుట్టలు అన్నీ కలిపేసి ఎస్టేట్ నిర్మించారే. అంటే అసలు వీళ్ళ భూదాహం దానికి అంతు లేదా? అసలు అదుపే లేదా?
ధనదాహం, భూదాహం, రక్తదాహం, ఓరిని దాహం, వీళ్ళ దాహం ఇక ఎప్పటికి తీరుద్దో కానీ జనమే తీర్చాల. ఇప్పుడు తీర్చారు కానీ ఇప్పుడు అంటే ఇంకా తీరాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర బాగా ఇప్పుడు ఆర్థిక బలం బాగా పెరిగిందండి. వేల కోట్లు, లక్షల కోట్లు వాళ్ళు ఇప్పుడు రాజ్యాధికారం పోయినా కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఈ ధన బలం ఉంది కదా, ఈ ధన బలం తోటి వాళ్ళు ఎక్కడికక్కడ వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ఉన్నారు. అది జరుగుతున్నది ఇక్కడ. అందుకని అంటే వ్యవస్థలను మేనేజ్ చేయటం అంటే వీళ్ళు న్యాయస్థానాలనే కన్నుగప్పుతున్నారు. న్యాయస్థానాలకే తప్పుడు ఇన్ఫర్మేషన్లు. ఇప్పుడు వాడెవడో ఒకడు దొంగ మెడికల్ సర్టిఫికేట్ పెట్టి బెయిల్ తెచ్చుకున్నాడని విన్నాం. అటువంటి దొంగ సర్టిఫికెట్లు వీళ్ళు కొన్ని వందలు ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటారు. అంటే మరి 13 ఏళ్లుగా బెయిల్ మీద జగన్మోహన్ రెడ్డి ఉండగలిగాడంటే మరి ఎట్లా సాధ్యం అవుతుంది చెప్పండి? 136 డిశ్చార్జ్ పిటిషన్లు వేశారంటే ఎంత ఖర్చు పెట్టి ఉంటాడు, ఎంత డబ్బు వెదజల్లి ఉంటాడు. మీరు అన్నారు ఇప్పుడు ఆర్థికంగా బలంగా ఉన్నారు అని చెప్పి. అండ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ వచ్చే కంప్లైంట్స్ లో ఎక్కువ దాదాపు 80% భూములకి సంబంధించి వస్తున్నాయి అని చెప్పి చంద్రబాబు గారు కూడా సీరియస్ అవ్వటం, దానిపైన శిక్షలు కూడా కఠినంగా ఉంటాయని చెప్పారు. సో మరి అంటే ఇప్పుడు కేవలం వీటిపైన ఎంక్వైరీలు, అరెస్ట్లే కాకుండా రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా ఆ భూములను కూడా కబ్జా చేసుకోవాలి. ఏవైతే వీళ్ళు కబ్జా చేశారో ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన చట్టంలో అదే ఉంది. కొత్తగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ఈ భూ కబ్జా నిరోధక చట్టం ఒకదాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టంలో ఇదే ఉంది, ఇప్పుడు మీరు చెప్పిందే ఉంది. మొత్తం రెవెన్యూ రికవరీ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది. వాడు ఎవడైతే కబ్జాకి పాల్పడతాడో వాడిని తీసి ఇంక జైల్లో పడేస్తారు. 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష. అటువంటి కఠినమైన శిక్షల్ని కూడా పెట్టి కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. దాన్ని ఇప్పుడు మొత్తం ఆ రెవెన్యూ రికార్డ్స్ అవన్నీ కూడా మొత్తం ప్రక్షాళన చేసి చాలా వేగంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టే ఈ అక్రమాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటి అంటే మామూలుగా ఒక మర్డర్ కేసు అనుకోండి, ఆ మర్డర్ కేసుని ఛేదించడం సులభం పోలీసులకి. ఇవి అట్లా కాదు. భూమి ఆక్యుపై చేశాడు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు, మొత్తం ఫారెస్ట్ ల్యాండ్ దగ్గర కంఠంలో ఉన్న ఒక 5 సెంట్లో 6 సెంట్లో ఒక 20 సెంట్లో కొన్నాడు. అది కొని ఆ మొత్తం వెనకదంతా ఆక్యుపై చేశాడు. ఎవరన్నా మీ ఇదేంటయా మీరంతా ఫారెస్ట్ ల్యాండ్ కబ్జా పెట్టావంటే, లేదు నాకు పట్టా ల్యాండ్ ఇదిగో నేను కొన్నాను, నా డాక్యుమెంట్ చూడండి అంటాడు. ఇది చేస్తుంది. ఇప్పుడు బుగ్గమఠం భూములు హిందూ ధర్మ ప్రచారానికి వాడాలి అంటే అక్కడ 2 ఆవుల్ని కట్టేసి, ఎండిపోయిన ఆవుల్ని గోశాల కట్టే కదా, ఇదే హిందూ ధర్మం అంటాడు. ఒక గుడి కట్టిస్తాడు, ఒక ఇది కడతాడు, పక్కన పెద్ద బంగళా కట్టుకుంటాడు. ఆ బంగళాకి ఇవి రక్షణ. అంటే హిందూ మతాన్ని ఎట్లా వాడుకుంటున్నారో చూడండి. వీళ్ళు ఎవరికైనా వీళ్ళకి హిందూ మతం ఉందా? హిందూ మతం మీద నమ్మకం ఉందా? భూమన కరుణాకర్ రెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, ఆయన కొడుకు మిథున్ రెడ్డి కానీ, వీళ్ళందరూ గోశాలలు లేకపోతే గుళ్ళు ఇవన్నీ కట్టించేది ఎందుకంటే పక్కనున్న వాళ్ళ బిల్డింగ్ని కాపాడుకోవడానికి. అంటే ఈ తరహాలో నేరాలు చేసేటప్పుడు మర్డర్ కేసునైతే సాల్వ్ చేయొచ్చు ఈజీగా. ఏదో అంటే మళ్ళీ మర్డర్ కేసును సాల్వ్ చేయొచ్చు అంటే మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతుంది, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఎందుకు సాల్వ్ కాలేదని. అటువంటి హై ప్రొఫైల్ పొలిటికల్ మర్డర్లు కాదు, దానికి కూడా డబ్బే అంటే మామూలు మర్డర్ కేసు అయితే సాల్వ్ చేయడం పోలీసులకి ఈజీ. అట్లా కావు ఇవి. అంటే ఇందులో చాలా రకరకాల చట్టాలు ఉంటాయి. రెవెన్యూ గ్రాబింగ్, ల్యాండ్ గ్రాబింగ్, రకరకాల చట్టాలు ఉంటాయి. అవన్నీ ప్రూవ్ చేయాలి. అందుకోసం అని చెప్పి జాప్యం జరుగుతున్నది. కానీ డోంట్ వరీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన కబ్జాలన్నీ కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా చేస్తున్నది. మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేసి ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అనొద్దు, చేస్తారు. ఆ రోజు కూడా దగ్గరలోనే ఉన్నది.
అయితే సార్ ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఒక భూ కబ్జా ఆరోపణలే కాదు, రెడ్ శాండిల్ కూడా స్మగ్లింగ్ చేస్తారన్న ఆరోపణలు కూడా ఆయన పైన వచ్చాయి. గతంలో పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పారు కదా, నేపాల్ దగ్గర పట్టుబడ్డాయి అని చెప్పి కూడా. సో ఇంకా ఆయన పైన ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉందంటారా? ఇంకా ఎలాంటి నిజాలు బయటికి రావాలంటారు? అంటే ఇవాళ అన్ని వేళ్ళు నీకేంటి పెద్దిరెడ్డి వైపు ఎందుకు చూపబడుతున్నాయి? ఆయన ఒక 5 శాఖలకు మంత్రిగా పనిచేశాడు. పంచాయతీరాజ్ అయిందే, విద్యుత్ శాఖ అయిందే, గనుల శాఖ అయిందే, అటవీ శాఖ అయిందే. అంటే ఈ మొత్తం కబ్జాలే అనమాట. మీరు వీలైన శాఖలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన రెడ్ శాండల్ మంత్రిత్వ శాఖ ఆయన దగ్గరే ఉంది. ఏది అటవీ శాఖ జగన్మోహన్ రెడ్డి. అంటే ఎలా ఇతను దోచేశాడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో అనేది ఎన్ని. ఇప్పుడు మీరు ఇందాక ఏదో ఒక మాట అన్నారు, ఆయన ఎవరు, రామచంద్ర యాదవ్ ఒక పిటిషన్ వేశాడు 11 పేజీలతో. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 30,000 కోట్లు సంపాదించాడు 5 ఏళ్లలో. దానిపైన ఇవాళ ఎంక్వైరీ అని చెప్పి అమిత్ షా ఆయనకి సెక్యూరిటీ కూడా ఇచ్చారు. ఎవరికి? రామచంద్ర యాదవ్ ఇల్లంతా ధ్వంసం చేసి అనేక సార్లు అతని పైన హత్యాయత్నం పాల్పడితే ఇవాళ అసలు పెద్దిరెడ్డి ఎంత సంపాదించాడు, గతంలో ఎంత ఉంది? సత్యమూర్తి గారికి తెలుసు. ఆదిమూలం అని ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, సత్యవేడు ఎమ్మెల్యే. ఆదిమూలం ఏమన్నాడు, ఒకప్పుడు మోటార్ సైకిల్కి గతి లేనాడు, ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్ని వేల కోట్లు నా కళ్ళ ముందు సంపాదించాడు అని అన్నాడు. అదే ఆదిమూలం మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ టికెట్ ఇప్పించాడు అతనికి. పెద్దిరెడ్డే ఆదిమూలంకి ఎంపీ టికెట్ ఇవ్వు అని కూడా జగన్మోహన్ రెడ్డికి రికమెండ్ చేసి ఇప్పిస్తే నువ్వు వద్దు, నీ ఎంపీ టికెట్ వద్దని తెలుగుదేశంలో చేరాడు, ఎమ్మెల్యే గెలిచాడు. అంటే అసలు గతంలో పెద్దిరెడ్డి ఆస్తులు ఎంత, ఇప్పుడు ఎంత, అసలు ఎలా సంపాదించారు, ఇంత ఎలా కొల్లగొట్టారు? ఒక శాఖని కాదు, మొత్తం 5-6 శాఖల్లో ఇవాళ హస్తగతం చేసుకుని మొత్తం దోచేశారు. ఇప్పుడు గనుల శాఖ, మైనింగ్, ఎవరా పోలార్ వెంకటరెడ్డి, పోలార్ బేరా, ఇప్పుడు ఆ వెంకటరెడ్డిని అడ్డం పెట్టుకుని మొత్తం గనులన్నీ తుడిచిపెట్టారు. ఒక గని కాదు, అసలు మొత్తం ఖనిజ సంపద దోచేశారు. అది ఎంతనే వేశారు వైట్ పేపర్లో, 20,000 కోట్లని తేల్చారు. ఇప్పుడు ఈ లిక్కరు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అది ఎంతని తేల్చారు, లిక్కరు వైట్ పేపర్లో 19,000 కోట్లను ఏమి తేల్చారు, కానీ యాక్చువల్గా 1,00,000 కోట్లు అంటున్నారు. మద్యం అమ్మింది 1,00,000 కోట్లు. అంటే ఏది కదిల్చినా నీకు, కొడుకును కదిలిస్తే 40,000 కోట్లు అంటున్నారు, తండ్రిని కదిలిస్తే 30,000 కోట్లు అంటున్నారు. అంటే ఇక తండ్రి కొడుకులు జైలుకే. ఇప్పుడు ఇందా నుంచి మనం మాట్లాడుతున్నాం కదా, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇట్లాగే ఈనాడులో ఆ మంగళంపేట ఫారెస్ట్ ల్యాండ్స్ ఆక్యుపై చేశారని వార్త వచ్చింది. వార్త వస్తే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మామూలుగా అరే ఇట్లా ఈనాడులో వార్త వచ్చింది, మనం సిగ్గుపడాలి అని అనుకోవాలి. సాధారణంగా అయితే ఎవరైనా సరే అయ్యో ఇట్లా భూ ఆక్రమణ ఆరోపణ వచ్చింది, మనం సిగ్గుపడదామని సిగ్గుపడతారు, బయటికి వెళ్ళరు, నామోషి ఫీల్ అవ్వాలి కదా. జనరల్గా సాధారణ మానవులు వీళ్ళు ఎంత బరితెగించారంటే, ఇదే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈనాడు అంతు చూస్తా, ఈనాడు అంతు, అసలు పార్లమెంటులో నేను ఈనాడు గురించి మాట్లాడతా, ఈనాడు అసలు ఎట్లా ఉంటుందో చూస్తా, నేను పార్లమెంటుని వాడుకుంటా అని చెప్పాడు. అని చెప్పి పార్లమెంటు దగ్గరికి వెళ్ళి ఆ సహారా ఇండియాను కంపెనీ ఉండేది, ఆ సహారా ఇండియా లాగా చేసింది మార్గదర్శి. సహారా ఇండియా వేరు, ఇది మార్గదర్శి ఎపిసోడ్ వేరు. మార్గదర్శి ఇట్లా చేస్తున్నది అటు చేస్తున్నది, ఆ మార్గదర్శిని ఆపేయాలి అని చెప్పి నిండు పార్లమెంటులో చెప్పొచ్చాడు. అంటే ఎంత బ్లాక్మెయిల్ చేస్తారో చూడండి. అంటే వీళ్ళ మీద వార్తలు రాసిన పత్రికని బ్లాక్మెయిలింగ్ చేయటం, పత్రికని బ్లాక్మెయిల్ చేసే అంత స్థాయికి వెళ్తారు వీళ్ళు. మనుషుల్ని బెదిరించటం మనం చూసాం కదా, పొంగనూరులో తెలుగుదేశం కార్యకర్తలు ఏదో సైకిల్ మీద యాత్ర చేస్తూ ఉంటే బట్టలిప్పదీసి కొట్టారు వీళ్ళు. అంటే ఎంత దుర్మార్గులో, ఎంత ఒక వార్తాపత్రికని బెదిరించే స్థాయిలో అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఉన్నారు. అంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించారో మనం ఒక్కసారి ఊహించుకుంటే నిజంగా ఒళ్ళు గగురు పొడుస్తుంది. అందుకని
వీళ్ళని మామూలు చట్టాలతో కాకుండా చాలా సివియర్గా, ఫారెస్ట్ చట్టాలు చాలా సివియర్గా ఉంటాయి. ఆ ఫారెస్ట్ చట్టాలని ఉపయోగించి వీళ్ళని శిక్షించాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నది. ఇందులో అసలు వేరే విధంగా మీనమేషాలు లెక్కించాల్సిన అవసరమే లేదు. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాటి డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.